వెల్కమ్ టు రాజనీతి. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే ప్రతిపాదనని కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతి సమీపంలో రావెల గ్రామ పరిధిలో 4,600 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల వైపుకి వస్తుంది. గుంటూరుకి 20 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక గ్రామాన్ని కూడా తరలించకుండా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. 60 ఏళ్లలో 5 దశల్లో విమానాశ్రయాన్ని విస్తరిస్తారు. బోయింగ్ 777 విమానాలు కూడా దిగేలా డిజైన్ చేస్తున్నారు. 2030 నాటికి విమానాశ్రయం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో 2,640 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. ఏడాదికి 63 లక్షల మంది ప్రయాణించేలా తొలి దశను ప్లాన్ చేశారు. మొత్తం 5 దశలు పూర్తయ్యేసరికి ఏడాదికి 10 కోట్ల మంది ప్రయాణించేలా డెవలప్ చేస్తారు. ఈ విమానాశ్రయంతో పాటు విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాల్ సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ రూట్లకు ట్రాన్సిట్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్లు, స్టార్ హోటళ్ళు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. రాజధాని అమరావతి పూర్తిగా డెవలప్ అయితే ఇప్పుడున్న గన్నవరం విమానాశ్రయం సరిపోదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టింది. ఈ విమానాశ్రయ నిర్మాణం టాటా గ్రూప్ చేపడుతుందని, మలేషియాలో విమానాశ్రయాలు నిర్వహించే మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ సంస్థ చేపడుతుందని, కెనడాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ అనే సంస్థ పెట్టుబడులు పెడుతుందన్న ప్రచారం జరుగుతూ ఉంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా నడుస్తున్న విషయం తెలిసిందే. మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ సంస్థ మొత్తం 39 ఎయిర్పోర్ట్లు నిర్వహిస్తూ ఉంది. మలేషియాలో ఎయిర్పోర్ట్లతో పాటు ఇస్తాంబుల్, టర్కీలో ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ కూడా వీళ్ళే నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు జిఎంఆర్ గ్రూప్లో వీళ్ళకి భాగస్వామ్యం ఉండేది. సాంకేతిక సహకారం అందించారు వీళ్ళు. అలాగే ఫెయిర్ ఫాక్స్ భారతదేశంలో ఫెయిర్ ఫాక్స్ ఇండియా ద్వారా భారీ పెట్టుబడులు పెడతా ఉంది. బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన వాటాదారుగా ఉంది. ఈ 3 సంస్థల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు, హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2001లో నిర్ణయం తీసుకున్నారు. జియో ఇష్యూ చేశారు, ఎయిర్పోర్ట్ నిర్మించాలని, భూసేకరణ జరిపారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 2008లో విమానాశ్రయాన్ని ప్రారంభించారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని, అమరావతిలో నిర్మించబోయే విమానాశ్రయం రెండింటిని పోల్చినప్పుడు విస్తీర్ణ పరంగా శంషాబాద్ విమానాశ్రయం పెద్దది. అమరావతి విమానాశ్రయం 4,618 ఎకరాల్లో ప్లాన్ చేస్తుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,495 ఎకరాల్లో ఉంది. రెండు కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లే. శంషాబాద్లో కూడా ప్రపంచ స్థాయి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ సౌకర్యం ఉంది. జిఎంఆర్ సంస్థ ఆ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ద్వారా ఎయిర్పోర్ట్కి మంచి కనెక్టివిటీ ఉంది. ప్రస్తుతం ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. అమరావతిలో 3 కోట్ల మంది ప్రయాణించాలంటే కనీసం 25 ఏళ్ళు పట్టచ్చు. అక్కడ వచ్చే ప్రైవేట్ పెట్టుబడులు, ఉపాధి కల్పన సంస్థలను బట్టి ఆ కాల పరిమితి కొంత మారే అవకాశం కూడా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.